ఈ కేసు మీద సిఐ గారికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు బయటి. ఏదో ఫార్మాలిటీకి నాకు అప్పచెప్పినట్టుంది. 3 రోజులుగా కంటిన్యూస్గా ఎంత ప్రయత్నించినా విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. మనం మాత్రం ఏం చేయగలం మేడం? మేడం, పక్కింటి వాచ్మెన్ వాళ్ళ ఊళ్ళో పెళ్ళుందని 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు మేడం. ఆ ఇల్లు లాక్ చేసి ఉంది. మిగతా వాళ్ళు అందరినీ ఎంక్వైరీ చేశాం మేడం. ఇక్కడ సగానికి పైగా సమ్మర్కి సరదాలకి తప్ప రెగ్యులర్గా ఎవరు స్టే చేయరేట్ మేడం. ఇట్లాంటి కొంపల్లో కింద ఫ్లోర్లో మర్డర్ జరిగితే పై ఫ్లోర్ ఓడికి తెలియదు. అట్లాంటిది ఎదురిల్లంట, పక్కిల్లంట. ఈవిడికి ఏంటక్కడ గెట్ ఇన్. సార్ ఏంటి? ఆకాష్ మర్డర్ కేసుకి సంబంధించి కంటిన్యూస్గా ఎంక్వైరీ చేస్తూ వస్తున్నాం సార్. మర్డర్ జరిగిన అదే రోజు రాత్రి ఆకాష్ ఎదురింట్లో ఒక బర్త్డే పార్టీ జరిగింది. అయితే పార్టీ త్రో చేసింది ఆ ఇంటి ఓనర్ కొడుకు, ప్రాపర్ విజయవాడ. విషయం తెలిసి ఫోన్ చేసి పిలిపించాను సార్. ప్రాబ్లం ఏం రాదు కదండి. నువ్వేం వరిగాకయ్యా, ఏదో డౌట్ వచ్చి తీసుకొని వచ్చాం. కాసేపు వెయిట్ చేయి. కమ్ టు ద పాయింట్ యామిని. సో ఇది తన గర్ల్ ఫ్రెండ్తో దిగిన సెల్ఫీ. సో జూమ్ చేసి రైట్ సైడ్ కార్నర్లో చూడండి సార్. మర్డర్ జరిగిన టైంకి ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్. అతను నిల్చునుంది ఆకాష్ ఇంటి బాల్కనీ. ఇతను నాకు తెలుసు. ఇతని పేరు సిద్ధార్థ్, ఫార్మర్ IIT స్టూడెంట్. ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించండి. సో ఇతని ప్రెసెంట్ అడ్రస్ కనుక్కోండి. ఎన్ని కేసులు ఉన్నా పక్కన పెట్టి ఇతని మీద ఫోకస్ చేయండి. ఓకే? ఎన్ని రోజులకి దొరికావురా? సిద్ధార్థ్, హలో, వినిపిస్తుందా? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హలో, ఎవరు ఉన్నారా? ఏం చేస్తున్నారు సార్? చిన్న ఎంక్వైరీ 10 నిమిషాలని చెప్పి తీసుకొచ్చి ప్రొద్దున 10ంటికి లోపల పడేశారు. అరుస్తున్నారు, పట్టించుకోవట్లేదు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. ముందు నా ఫోన్ ఇవ్వండి. నీకు ఆకాష్కి మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆకాష్? ఆకాష్ ఎవరు? ఆర్ ఆకాష్, నంబర్ 31 సీ బ్రీజ్ విలా. తెలీదు. ఆదివారం రోజు రాత్రి ఎక్కడున్నావు? చిన్న పార్టీ, కొలీగ్స్తో. నీ పార్టీ నుంచి నువ్వే ముందే వెళ్ళిపోయావంట. ఏంటంత అర్జెంట్? మార్నింగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందిరా, టైంకి వెళ్ళిపోతే బాగుండదు. అర్జెంట్ ఏం లేదు, స్లైట్ హెడేక్. హెడేక్? మరి పొద్దున్నే రిజిస్ట్రేషన్ ఉంది, త్వరగా వెళ్ళాలని ఫ్రెండ్స్తో ఉన్నావంట. సోమవారం అసలు నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు. మొత్తం ఎంక్వైరీ చేశాం. నాటకాలు ఆడుకో సార్. మీరు మన కథాన్ని మనసులో పెట్టుకుని నన్ను కావాలని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు.
ఏమన్నావురా? పార్టీ నుంచి 11:30కి బయలుదేరి నీకు నీ ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు. అలాంటిది 3:30 దాకా ఏం పీక్యోరో. దారిలో టైర్ పంచర్ అయింది. ఎక్కడ? సిఎంఆర్ సప్లై. టైర్ మార్చడానికి 3 అవర్స్ పడుతుందా భూపతి? మ్యాక్సిమం అరగంట సార్. నా కార్లో చాకీ లేదు. దారిలో వెళ్ళే వాళ్ళందరినీ హెల్ప్ అడిగాను, ఎవరు ఆపలేదు. ఒక కార్ అతను ఆపాడు, కానీ తన దగ్గర జాకీ లేదని వెళ్ళిపోయాడు. చాలాసేపటి తర్వాత ఒక క్యాబ్ అతను హెల్ప్ చేశాడు. ఏ క్యాబ్? నోటీస్ చేయలేదు. కార్ నంబర్? వర్షం. సరిగ్గా చూడలేదు. ఏ క్యాబో తెలియదు, కార్ నెంబర్ చూడలేదు. ఎవడో వచ్చి సాయం మాత్రం చేసి వెళ్ళిపోయాడు. వీడు చెప్పే స్టోరీ చాలా బాగుంది సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఆ రోజు ఆకాష్ అనేవాడు దారుణంగా హత్య చేపట్టాడు. షార్ప్ వెపన్తో ఇక్కడ కసకసని పోడ్చి చంపారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఎందుకంటే ఆకాష్ ఎవరో నీకు తెలీదు. ఆకాష్కి నీకు ఏ సంబంధం లేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఆడింటికి కూడా వెళ్ళలేదు. కానీ మర్డర్ జరిగిన అదే టైంకి వాడి బాల్కనీలో నుంచుని ఏం పీకుతున్నావు? ఇదొక్కటి చాలరా, నీ లైఫ్ నీ కెరియర్ ఫినిష్. చచ్చవరా నా కొడుకు. నాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు. సిఐ నన్ను వాంటెడ్ గా టార్గెట్ చేస్తున్నాడు. కావాలని నా మీద ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాడు. నా ఫోన్ ఇవ్వండి. I have the right to speak to my lawyer.